అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టికెట్ ధరల పెంపుపై ఓజీ సినిమా యూనిట్ కి ఊరట దక్కింది. హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పును రేపటి వరకు సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. టికెట్ ధరల పెంపుపై నిన్న స్టే విధించారు సింగిల్ జడ్జ్. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వుల్ని రద్దు చేశారు. అయితే విచారణలో తమ వాదన వినలేదంటూ అప్పీల్కు వెళ్లింది మూవీ యూనిట్. దీంతో మరోసారి సినిమా యూనిట్ అభ్యర్థనని పరిశీలించాలంటూ సింగిల్ జడ్జ్ కి సూచించింది డివిజన్ బెంచ్. రేపటి వరకు మెమోలో ఇచ్చిన రేట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. మరోవైపు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై తెలంగాణలో ప్రీమియర్ షోలు టికెట్ రేట్ల పెంపులు ఉండవని స్పష్టం చేసింది ప్రభుత్వం. గతంలో ఈ మేరకు అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామని తేల్చెప్పారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పక్క రాష్ట్రం జీవో ఇవ్వడంతో ఇక్కడ కూడా కొన్ని సినిమాలకి వెసులుబాటిచ్చామని, ఇకపై అలా అనుమతులు ఇవ్వబోమన్నారు మంత్రి. ఓజీ రేట్ల పెంపు నిర్ణయంపై నిన్న హైకోర్టు తీర్పిచ్చే వరకు కూడా తనకు తెలియదన్నారు మంత్రి. ఆ రోజు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ నేను చెప్పడం జరిగింది, ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండదు, రేట్లు పెంచే సిస్టమ్ ఉండదు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అందరూ ఒకటే మాకు సమానం, ఆ విధంగా ముందుకు పోతామని చెప్పి నేను ఆన్ రికార్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. సరే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన సందర్భంగా ఇక్కడ ఇవ్వడం, తర్వాత నిన్న హైకోర్టులో దాన్ని ఆ జీవోని రద్దు చేయడం కూడా ఒక మంచి శుభ పరిణామే. అంటే నేను అప్రిషియేట్ అంటే నేను మధ్యలో 3 రోజులు నేను హాస్పిటల్లో సిక్గా ఉంటుంది, అప్పుడు జరిగిందో నేను మాత్రం వ్యక్తిగతంగా యాజ్ ఏ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా హౌజ్లో అనౌన్స్ చేసిన కాబట్టి ఇవ్వద్దన్నది నా భావన. సినిమాకు భారీ బడ్జెట్ పెట్టాం, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఇకపై ఏ నిర్మాతలు కూడా ప్రభుత్వం దగ్గరకు రావద్దని సూచించారు మంత్రి కోమటిరెడ్డి. ఇండస్ట్రీకి ప్రభుత్వం తరపున రాయితీలు ఇస్తాం తప్ప అభిమానులపై భారం వేయడానికి ఒప్పుకోము అన్నారు. ఈరోజు అందుకనే చెప్తున్నాను, ఇక ముందు మీరు ఎవరు కూడా అప్లై చేయకండి, మీరు కొత్త రేట్లు ఇవ్వమని చెప్పి కానీ బెనిఫిట్ షోకి ఇవ్వమని చెప్పి కానీ అప్లై చేయొద్దనే నా రిక్వెస్ట్. సో అందుకనే మీరు కూడా ప్రెజర్ చేయకుండా చిన్న నిర్మాతలకు కూడా తప్పనిసరిగా మేము రాయితీలు ఇస్తాం, వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేస్తాం. కానీ రేట్లు పెంచాలని బెనిఫిట్ షోలు అని చెప్పి పెంచి కామన్ మ్యాన్ మీద మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్కు ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఆ సినిమా నుంచి దూరం చేయకండి. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. ప్రణీత, మంత్రి నుంచి అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక క్లారిటీ వచ్చేసినట్లే ఇకపై ఏ సినిమాలకి కూడా టికెట్ రేట్ల విషయంలో మా దగ్గరికి రావద్దు పెంచుకోవడానికి క్లారిటీ చేశారు. అండ్ రేపు డివిజన్ బెంచ్ ఓజీ నిర్మాతలకి సంబంధించి సింగిల్ జడ్జికి మళ్ళీ ఇచ్చారు, వాళ్ళ వాదన కూడా వినండి అని. సో రేపు వచ్చే తీర్పుతో ఖచ్చితంగా నెక్స్ట్ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా అవే రూల్స్ ఉంటాయని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక మీదట వచ్చేటువంటి ప్రతి సినిమాకు కూడా అంటే భారీ బడ్జెట్ సినిమాల సమయంలోనే ఇట్లాంటి ఒక ఇష్యూ వస్తుంది కాబట్టి రేపు పొద్దున రిలీజ్ అయ్యేటువంటి ఏ పెద్ద సినిమాకైనా సరే ఇలాంటి ఆర్డరే వర్తిస్తుంది అనేటువంటిది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నిన్న ఇచ్చేటువంటి సింగిల్ జడ్జ్ ఆర్డర్లో కూడా చాలా క్లియర్గా మొత్తం అన్ని పెద్ద సినిమాలకు ఉద్దేశించి ఆర్డర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో రేపు మళ్ళీ సింగిల్ బెంచ్ దగ్గరికి మొత్తం ఈ టికెట్ల రేట్ల విషయం వెళ్తుంది కాబట్టి రేపు మళ్ళీ సినిమా యూనిట్కి సంబంధించినటువంటి వాదనలు విన్న తరువాత సో ఫైనల్ జడ్జ్మెంట్ రేపు వస్తుంది అనేటువంటి ఆశనైతే సినిమా యూనిట్ కూడా వ్యక్తం చేస్తుంది. అండ్ సేమ్ టైం ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాము. గతంలో అటు పుష్ప సినిమా ఇన్సిడెంట్ టైంలో అసెంబ్లీ సాక్షిగానే తెలంగాణ ప్రభుత్వం ఇక మీదట ఎట్లాంటి బెనిఫిట్ షోస్కి కావచ్చు, బెనిఫిట్ షోస్కి సంబంధించిన టికెట్ల రేట్ల పెంపు విషయంలో కావచ్చు ఎలాంటి సానుకూలత ఉండదు ప్రభుత్వం నుండి అని గతంలో చెప్పింది. కానీ ఈసారి అటు పవన్ కళ్యాణ్ సినిమా కావటం, అటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సేమ్ టైం అంటే తెలంగాణ ప్రభుత్వానికంటే ముందే అక్కడ ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్కి సంబంధించినటువంటి జీవో రావడం, సో అక్కడ పెంచారు కాబట్టి ఇక్కడ కూడా సైమల్టేనియస్గా పెంచేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక మీదట అట్లాంటి పరిణామాలు ఉండవు. చిన్న సినిమా పెద్ద సినిమా అన్నింటినీ కూడా ఒకే రకంగా చూస్తాము, ప్రతి సినిమా కూడా ఒకే రేటు ఉండేలాగా చూస్తాము అంటూ కూడా మంత్రి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. సో రేపు ముఖ్యంగా సంక్రాంతి సీజన్కి చాలా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాల సమయంలో ఆ సినిమాలకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కానీ సినిమా యూనిట్లు కానీ తమ వద్దకి రావద్దు, సినిమా రేట్ల పెంపుకు సంబంధించినటువంటి అనుమతి కోసం తమ దగ్గరికి ఎలాంటి ప్రపోజల్ పెట్టద్దు అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే
సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి చెప్పారు. సో సినిమా టైంకి వచ్చేసరికి స్టాండ్ ఉంటుందా లేదా అనేటువంటి కూడా చూడాల్సింది. అండ్ ఓజీ విషయానికి వచ్చేసరికి రేపు మళ్ళీ సింగిల్ బెంచ్లో దీనికి సంబంధించినటువంటి విచారణ ఉంది. సో రేపు సినిమా యూనిట్కి సంబంధించినటువంటి వాదనలు కన్సిడర్ తీసుకున్నాక ఫర్దర్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిందిగా సింగిల్ జడ్జికి హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పడంతో రేపు మరొకసారి ఈ ఓజీకి సంబంధించినటువంటి రేట్స్ విషయం పైన విచారణ జరుగుతుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.